పోయినా మా ఊరికే పోయినా ఇంతకుముందు ఎడారిలాగా ఉండేసారి ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిండు ఆయన. అంత అద్భుతంగా పంటలు పండుతుంది కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళా మన గ్రామసీమలలో వెలితి తేవద్దు. ఎక్కడికక్కడ మాట్లాడి పిల్ల కాలువలు తవ్వే విషయంలో కూడా మీరు సహకారం చేసినట్టయితే మన సిరిసిల్ల, మన రాజన్న సిరిసిల్ల జిల్లా గోదావరి జిల్లాలకు కోనసీమకు తీసిపోకుండా ఈ ప్రాంతం కూడా పచ్చదనంతో కలకలలాడే దృశ్యం. నన్ను పిలిస్తే నేను పోయినా. నిజంగా ఆ సినిమా నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నా. ఇంట్లో చూస్తుంటే ఇంటోళ్ళు అడిగిన నన్ను, ఇది నిజంగా మీ సిరిసిల్లనేనా అని. నీకెందుకు డౌట్ వచ్చిందంటే ఇంత పచ్చగుంటుందా మీ సిరిసిల్ల అన్నారు. నిజంగా అనుకున్నామా ఎవరమన్నా? మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద బ్రహ్మాండంగా కనబడుతుంటే మన గుండెల ఆనందం. నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష. సినిమా మా కుటుంబ సభ్యులతో కలిసి చూసిన అధ్యక్ష. చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట, ఆ సినిమా చూసినాక, ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిల్లదేనా, అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈరోజు ఆశ్చర్యపోయి అడిగే పరిస్థితి.